నాలుగేళ్ల క్రితం వరకు రిషబ్ శెట్టి అనే పేరు కర్ణాటక బయట సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. దర్శకుడిగా, నటుడిగా కన్నడలోని కొన్ని మంచి సినిమాలు చేసినప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం ఎక్కువగా కన్నడ ప్రేక్షకులకే పరిమితమై ఉండేది. కానీ 2022లో వచ్చిన కాంతారా సినిమా రిషబ్ శెట్టి జీవితాన్నే కాదు, దక్షిణాది సినిమాల ప్రయాణాన్ని ఒక మలుపు తిప్పింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి తానే హీరోగా నటించిన కాంతారా మొదటి కన్నడలో విడుదలై 2 వారాలకే సంచలనంగా మారింది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో, హిందీలో, తమిళంలో డబ్ అయ్యి విడుదలయ్యాక పాన్ ఇండియా హిట్ గా మారి ఒక్కసారి అందరినీ కన్నడ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసింది. అందుకే అన్ని భాషల్లోనూ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడంతో రిషబ్ శెట్టి ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్ లో ఆయనకు వచ్చిన గుర్తింపు మాటల్లో చెప్పలేనిది. ఈ విజయాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లింది కాంతారా చాప్టర్ 1. గత ఏడాది దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించింది. కథ, విజువల్స్, సంగీతం, రిషబ్ నటన అన్నీ కలిసి ప్రేక్షకులను మరోసారి కట్టిపడేశాయి. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 800 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిందని ప్రచారం జరిగింది. దీంతో రిషబ్ శెట్టి పేరు దేశమంతా మార్మోగిపోయింది. ఆయన మార్కెట్ మరింత విస్తరించింది. ప్రస్తుతం రిషబ్ శెట్టి కొత్త ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నారు. తెలుగులో జై హనుమాన్ సినిమాలో నటించడానికి ఆయన ఒప్పుకున్నారు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ భారీ బడ్జెట్ సినిమాకు కూడా కమిట్ అయ్యారు. వీటితో పాటు ఛత్రపతి శివాజీ జీవితంపై ఆధారపడిన ఓ హిందీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా తాజా సోర్సెస్ ప్రకారం రిషబ్ శెట్టి ఒక్క సినిమాకు దాదాపు 80 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని వినిపిస్తోంది. కాంతారా చాప్టర్ 1 సాధించిన ఘన విజయం తర్వాత తన పారితోషికంలో ఎలాంటి తగ్గింపుకు సిద్ధంగా లేడని, తన ప్రస్తుత మార్కెట్ కు తగ్గట్టే రెమ్యునరేషన్ కోరుతున్నారని టాక్. రిషబ్ శెట్టి చేయబోయే రాబోయే సినిమాలు అధికారికంగా సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత భారీ బజ్ క్రియేట్ చేయటం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక మళ్ళీ కాంతారా చాప్టర్ 2 చేయవచ్చు అని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే కన్నడ నుంచి మంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన రిషబ్ శెట్టి ప్రయాణం ఇప్పటికీ కొత్త మైలురాళ్ల కోసం ముందుకు సాగుతూనే ఉంది.